అదేంటి 2 ఫిలాసఫీ. ఆయన వెస్ట్రన్ ఫిలాసఫీలో దిట్ట. ఆయన జాన్ పాల్ సార్త్రే, బెర్ట్రాండ్ రస్సెల్, ఈ నీషే, సాఫ్నర్ ఇలాంటి పుస్తకాలు చదువుకుని ఆయన అప్పచెప్పాడు. దానవేర స్వర్గం డైలాగులు మొత్తం అప్పచెప్పేయగలడు ఆయన. వర్మ గారు ఏమంటివి ఆచార్యవరి అనే డైలాగు గొక్క తిప్పుకోకుండా మనం చదువుతుంటే ఒక్క అక్షరం పోకుండా అప్పచెప్పేయగలడు. ఆయన పిచ్చి ఫ్యాన్ రామారావు గారికి. అడవిరాముడు పాటలు శంకరాభరణం అయితే మొత్తం అప్పచెప్పేయటం సినిమా అప్పచెప్పేస్తాడు. శంకరాభరణం, అడవిరాముడు, దానవేర స్వర్కర్ణ అంత మెమరీ పవర్ ఆయనకి. తెలుగు మీద అంత కమెంట్ ఉంది, అద్భుతమైన కమెంట్. సూపర్ అండి. విపరీతం. చాలా ఇక్కడ పుట్టి పెరిగి అమెరికా బొంబాయిలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ తెలుగుడే కదా. ఇక్కడే తెలుగు సినిమాలు చేశాడు ఆయన. 10 ఏళ్ళు పీక్ ఎక్కడే వెళ్ళాడు. ఇంకేముంది, ఆయన తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. సినిమా ఫ్యాన్ అదొకటి. 2 ఫిలాసఫీ. 3 మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ పాలిటిక్స్. వరల్డ్ పాలిటిక్స్లో మోస్ట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడతాడు. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి వారు, ఇజ్రాయిల్కి ప్యాలెస్టైన్కి వారు, అమెరికాలో ఎలక్షన్స్, జర్మనీకిను ఎందుకు ఈ ఆయిల్ విషయాల్లో ఎందుకు గొడవ అవుతుంది, అంత అప్ టు డేట్. ఏమైనా డౌట్ వస్తే ఆయన అడగచ్చు. అందుకని ఆయనతో సినిమాలు, వరల్డ్ పాలిటిక్స్, ఫిలాసఫీ తప్ప నేనేం మాట్లాడను. నాకు అదే కావాలి. నా స్వార్థం ఏంటి, ఈయన దగ్గరికి తీసుకొచ్చాను స్వార్థం.